బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో రానా ఈడీ విచారణ ముగిసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈడీ అధికారులు. రానాను దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్ కేసులో ఉదయం 10:45 రానా ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి ఈడీ అధికారులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 30 ప్రశ్నలు రానాపై సంధించి రానా చెప్పినటువంటి సమాధానాలన్నీ కూడా స్టేట్మెంట్ నుండి 2022 వరకు ప్రమోషన్ చేయనందుకు దాదాపు 4 సంవత్సరాల పాటు ఇది ప్రమోషన్ లో ఉంది. వీళ్ళు కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ కావచ్చు, తర్వాత ఒప్పందానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు సుదీర్ఘంగా 30 ప్రశ్నలు రానాకు సంధించి రానా నుంచి వచ్చినటువంటి సమాధానాలన్నింటినీ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడు విచారానికి పిలిచిన అందుబాటులో ఉండాలంటూ కూడా ఈడీ అధికారులు సూచించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలపై ఎక్కువగా ఈడీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్ లో ముఖ్యంగా ఇది దుబాయ్ కేంద్రంగా నడుస్తున్నటువంటి యాప్ కాబట్టి విదేశీ అకౌంట్ల నుంచి వీళ్ళ అకౌంట్ లోకి ఏ విధంగా నగదు జమ అయింది, బిట్ కాయిన్ రూపంలో ఏదైనా వీళ్ళకి డబ్బులు ఇచ్చారనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి, విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో మనం చూసాం, విజయ్ దేవరకొండను విచారించారు, ప్రకాష్ రాజును విచారించారు. ఇప్పుడు దగ్గుబాటి రానాను కూడా దాదాపు 4 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున మంచు లక్ష్మిని కూడా ఇదే విధంగా ఆమె కూడా సోషల్ మీడియాలో ఈ యొక్క బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ గురయ్యి లక్షల రూపాయలు అందులో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు నష్టపోయి చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించాయి. కాబట్టి ఈ కేసులో ఈ బెట్టింగ్ కావచ్చు, గేమింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఎంతవరకు కూడా సంపాదించారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మనీ అనేది ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది అనేటువంటి వాటిపైన సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ప్రధానంగా ఈడీ భావించే ఈసీఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుంది. మొత్తం ఇందులో ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిపి దాదాపు 29 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. ఈసీఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్కరిని ఒక్కో రోజు విచారణకు పిలిచి వాళ్ళని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఆమెని